ప్రజలందరి గుండెల్లో ఒకటే ఉన్నది, ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఈ రాఘవ కన్స్ట్రక్షనా, లేకపోతే మెగా కన్స్ట్రక్షనా, లేకపోతే ఈ సంస్థలే నడిపిస్తున్నాయా అనేది ఆ డౌట్ ఉండే. ఈరోజు చాలా క్లియర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా మా సంస్థనే నడిపిస్తుందని చాలా క్లియర్గా చెప్పారు. ఇంతకుముందు పెద్దలు వివేకానంద్ గారు చెప్పినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు ఏమాత్రం నైతిక విలువలున్నా మీరు ఆనాడు 1956 సంవత్సరంలో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే తనకు సంబంధం లేకపోయినప్పటికి కూడా, తనకు ప్రత్యక్షంగా బాధ్యత లేకపోయినప్పటికి కూడా అది నా డిపార్ట్మెంట్లో జరిగింది కాబట్టి నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. చేశారు కూడా. జవహర్లాల్ నెహ్రూ గారు నీకు సంబంధం లేదు, ఇలాంటివి ఇంత పెద్ద దేశంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పినప్పటికీ కూడా వారు వినలేదు. ఈ శాఖ నా కింద ఉంది కాబట్టి నేను రాజీనామా చేస్తా అంటున్నారు. ఆనాడు అది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఇది కాంగ్రెస్ వర్షన్ 2.0. ఈరోజు మీరు ఒక తిమింగలంలాగా తెలంగాణ ఆస్తులను అన్నిటినీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా ఏ విధంగా దోచుకుంటున్నారో అందరికీ తెలుస్తుంటే, ఈరోజు మీకు 18 గంటలు రాత్రింబవళ్ళు కష్టపడి పొంగులేటి పని చేస్తున్నాడని కితాబు ఇవ్వడానికి ఇంకొక తిమింగలం రేవంత్ రెడ్డి గారు మీ పక్కన ఉన్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఈరోజు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కరెక్ట్గా డయామెట్రికల్లీ ఆపోజిట్ క్యారెక్టర్స్. ఇక పొంగులేటి గారు మీలాగా గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష మాకు బీఆర్ఎస్కు రాదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక గొప్ప సంస్కారం, ఒక గొప్ప సంస్కృతి, ఆధారాలతోనే మాట్లాడాలని అందరినీ కూడా తర్ఫీదు ఇచ్చింది. కాబట్టి మీలాగా గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష, ఊర కుక్కల భాష బీఆర్ఎస్ పార్టీకి రాదు. మేము అట్లా మాట్లాడం. కానీ మీరు మాట్లాడిన విషయాలనే నేను మళ్ళీ చెప్తాను. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు మీరు ఒక రెవెన్యూ మినిస్టర్ అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. మీరు కేవలం నేను రాఘవ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్న విషయాన్నే స్పష్టంగా చెప్పారు. మీ మాటల్లో 1.5 గంటల సేపు జరిగిన పత్రికా సమావేశంలో మీరు ప్రతిక్షణం కూడా రాఘవతో మీకున్న సంబంధాన్నే ప్రజల ముందు పెట్టారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తున్నది. మీరు నిజంగా రెవెన్యూ శాఖ మంత్రి అని మర్చిపోయారు. వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ రెవెన్యూ మినిస్టర్? ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ రికార్డ్స్, ట్యాక్స్ కలెక్షన్ అండ్ ఎక్సైజ్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్సైట్, పాలసీ ఫార్ములేషన్, డిజాస్టర్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేస్తున్నారు. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇలా మీకు అపరిమితమైన అధికారం ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్సైట్. మీ కింద ఎవరెవరున్నారు? అసలు ఈ రాష్ట్రంలో ఎవరికీ లేనంత అధికారం మీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి ఉన్నది, CCLA. కమిషనర్ సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్కి ఉన్నది. ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి ఉన్నది. వారి కింద జిల్లా కలెక్టర్లు ఉన్నారు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ జనరల్ అండ్ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి ఉన్నది. జిల్లా కలెక్టర్లు, వాళ్ళు జిల్లా కలెక్టర్లు మాత్రమే కాదు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్, మెజిస్టీరియల్ అధికారాలున్న అధికారులు డైరెక్ట్గా మీకు రిపోర్ట్ చేస్తారు. వారి కింద ఆర్డీఓలు ఉన్నారు, వారి కింద MROలు ఉన్నారు, వారి కింద VROలు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ, అపరిమితమైన మెజిస్టీరియల్ అధికారాలున్న వ్యవస్థ మీ దగ్గర ఉన్నది. గత 2.5 సంవత్సరాల నుంచి మీరే రెవెన్యూ శాఖ మంత్రి. ఇప్పుడు మీరు నాదర్గుల గురించి మాట్లాడారు. శ్రీనివాసరెడ్డి గారు, ఇది కామన్ సెన్స్. మనం ఊర్లల్లో కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మన న్యూస్ పేపర్ చదివితే బోర్డు తిప్పేసిన సంస్థలు అని చెప్పి మన పత్రికలు చదువుతాం. బోర్డు తిప్పేసిన సంస్థలు అంటే ఏంటి? ప్రజల ధన మాన ప్రాణాలను అప్పనంగా పట్టపగలే దోచుకొని రాత్రికి రాత్రే బోర్డు తిరగేసి వాళ్ళు ఊరు నుంచి పారిపోతారు. ఇలా బోర్డు తిప్పే కార్యక్రమం తెలంగాణలో ఎవరన్నా చేస్తున్నారా అని ఆ అడ్డా కూలీలను అడిగినా, ఆటో డ్రైవర్లను అడిగినా, లేకపోతే హోటల్లో పనిచేసే వాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా, రైతు కూలీలను అడిగినా, ఎవరిని అడిగినా ఎవరు చెప్తారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్తారు. బోర్డు తిప్పడంలో సిద్ధహస్తులయ్యారు మీరు. ఆ విషయాలు ప్రజలకు చూపించలేదు. ఇవాళ
మీరు ఎంతసేపు స్టీలు బ్లూ రేకులే చూపిస్తున్నారు, బ్లూ షీట్ చూపిస్తున్నారు. బ్లూ షీట్స్ మీద ఎవరి పేరు ఉన్నదన్న విషయం మీరు చెప్పలేదు. ప్రజలు గుడ్డివాళ్ళు కాదు శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు నేను చూపిస్తా ప్రజలకు. మీరు నాదర్గుల గురించి మాట్లాడారు కాబట్టి మీరు నాదర్గుల గురించి మాట్లాడతాం, అదేవిధంగా కొత్వాల్గూడ గురించి మాట్లాడతాం, ఆధారాలతో సహా మాట్లాడతాం. దమ్ముంటే రికార్డులు పట్టుకొని అమరవీరుల స్తూపానికి రా. 1300 మంది అమరవీరులు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిండ్రు. వాళ్ళ అమరత్వంతో, వాళ్ళ రక్తంతో, వాళ్ళ ఆర్తనాదాలతోని పునీతమైన అదే అమరవీరుల స్తూపం దగ్గర ఇదే ఆధారాలతో డిబేట్ చేద్దాం. రండి, ఇప్పుడే రండి, వీఆర్ రెడీ. ఇప్పుడు మీరు నాదర్గుల గురించి మాట్లాడారు. కొంచెం ముందు బ్లూ షీట్ చూపించు బ్రదర్. శ్రీనివాసరెడ్డి గారు, మీరు మొట్టమొదట నాదర్గుళ్ళు బ్లూ షీట్స్ గురించి మాట్లాడదు, తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడదాం అని చెప్తా. నేను మిమ్మల్ని మీకుండే అపరిమితమైన అధికారాలను, మీ కింద ఉండే రెవెన్యూ యంత్రాంగం దగ్గర ఉండే అపరిమితమైన అధికారులను వాటన్నిటి కూడా గుర్తు చేస్తూ ఈ బ్లూ షీట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ బ్లూ షీట్స్ మీద ఏమని రాసింది? కోహినూర్ గ్రూప్ అంటే నేను నాదర్గుల్లో ఉండే 373 ఎకరాల 22 గుంటలు, సర్వే నెంబర్ 613, బాలాపూర్ మండల్లో ఉండే ఆ నాదర్గుల్ గ్రామం గురించి నేను మాట్లాడుతున్నా. దాని గురించే మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గత 4 రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ ప్రజల ముందు ఒళ్ళు గగురు పొడిచే నిజాలు చూపించిండ్రు. ఇగో ఇది బ్లూ షీట్స్. ఆ బ్లూ షీట్స్ మీద రాస్తున్నది ఏంటి? కోహినూర్ గ్రూప్. మొదటిది కోహినూర్ గ్రూప్ పోయింది, దాని పక్కనే మళ్ళీ బోర్డు, కొత్త బోర్డు వచ్చింది. ఈ బోర్డు మీద ఏముంది? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అండ్ శిల్పా ఇన్ఫ్రా. దాని పక్కనే మళ్ళీ కోహినూర్ గ్రూప్ డెవలప్మెంట్. ఆ బోర్డు పోయింది. మళ్ళా ఆ బోర్డు పోయి మళ్ళీ ఇంకో కొత్త బోర్డు, కోహినూర్ గ్రూప్ అండ్ ఇంప్లెక్స్ ఇన్ఫ్రా. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఇంకొక బోర్డు. అవి 3 పోయి ఇప్పుడు ఆ 3 బోర్డులు తీసేసి ఇప్పుడు రాత్రి ఖాళీ చేసి బోర్డులు లేకుండా చేసిండ్రు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏక్యూ స్క్వేర్ అనే సంస్థ వస్తుంది. ఏక్యూ స్క్వేర్ వచ్చేసి అసలు ఇది మాకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉందని నానా అబద్ధాలు చెప్పి ఆ ఏక్యూ స్క్వేర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. అంతకన్నా ఒకరోజు ముందు కోహినూర్ గ్రూప్ మాకు జీపీఏ ఉందని వాళ్ళు పెడతారు. ఏక్యూ స్క్వేర్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ పొంగులేటి హర్షారెడ్డి. ఇక్కడే ఉంది. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఇది చూపించాల్సింది, ఈరోజు ఈ బోర్డులను చూపించాల్సింది. మీరు ఎందుకు చూపించలేదు? క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పొంగులేటి హర్షారెడ్డి గారు ఉన్నారు. సరే, మా కొడుకుకు సంబంధం లేదని మీరు అంటున్నారు. అవునండి, సంబంధం లేదు అని మీరు అంటున్నారు. ఓకే, ఈ భూమి తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1974 ప్రకారము ఈ భూమి ఇప్పటి వరకు కూడా సెక్షన్ 8 ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము దీన్ని ఇప్పటికి కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్కు సరెండర్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. మీరు రెవెన్యూ మంత్రిగా మీకు సీసీఎల్ఏ చెప్పిండా చెప్పలేదా అనేది ఇక మీ విచక్షణకు వదిలేస్తున్నా. మీకు అసలు రెవెన్యూ మంత్రిగా ఉండే అర్హత ఉందా? అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే ఒక రియాల్టర్ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈరోజు మాట్లాడుతున్న వ్యక్తి. ఎన్నో సార్లు మీరు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో రాఘవ 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 అంటున్న ఆ రాఘవ సంస్థకు, అది భూమితో రియాల్టర్ సంస్థకు మీరు అధిపతిగా ఉన్నప్పుడు మీరు అసలు రెవెన్యూ మినిస్ట్రీ తీసుకోవడమే తప్పు. నైతిక విలువలు ఉన్నోడెవడు కూడా అయ్యో నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా, నేను రెవెన్యూ తీసుకుంటే అది భూమికి సంబంధమైన మినిస్ట్రీ, రేపొద్దున నా మీదనే అబండాలు వస్తాయని మీరు నాకు వద్దని ఉండాల్సింది. మీరు అందరికన్నా ముందర రెవెన్యూ మినిస్ట్రీ మీరే తీసుకున్నారు, దాంతోపాటు సమాచార పౌర సంబంధాల శాఖ తీసుకున్నారు. ఈ 373 acres ఇది భూమి శిస్తు కింద అంటే ల్యాండ్ సీలింగ్ కింద వస్తుందని చెప్పేసి మీ కింద పనిచేసే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ సర్వే, ల్యాండ్ సెటిల్మెంట్ అండ్ రికార్డ్స్ ఏదైతే ఆయన కమిషనర్ ఉన్నాడో ఆ కమిషనర్ గారికి వారు ఇక్కడ లెటర్ రాసిండ్రు. శ్రీనివాసరెడ్డి గారు మీరు చూపించలేదు ఈరోజు, ఈ లెటర్ రాసిండ్రు చాలా క్లియర్గా. ఈ భూమి ప్రాహిబిటెడ్ కేటగిరీలో ఉంది, అందుకొరకు ఇది మ్యూటేషన్ చేయలేము,
అదేవిధంగా నాలా కన్వర్షన్ చేయలేము. ఇది ప్రభుత్వానికి చెందిన భూమి, అందుకొరకే దీన్ని ప్రొహిబిషన్ కేటగిరీలో పెట్టారు. కానీ మీరు ఈరోజు ఒక మాట అన్నారు, అసలు మీరే అంతా చేసినారు. నిజంగా ఈ భూమిని కాపాడిందే బీఆర్ఎస్ పార్టీ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ భూమిని ప్రొహిబిటెడ్ కేటగిరీలో పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. మీ కింద పనిచేస్తున్న ఆర్డీఓ కందుకూరు, ఇదే ఆర్డీఓ కందుకూరు గౌరవ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన ఏం రాశారో కూడా చెప్తాను. The above mutation orders were not implemented in the revenue records as on today. After getting the mutations, the above companies have filed the applications before the Revenue Divisional Officer Kandukur for grant of permission for conversion of the above said lands into non-agriculture purpose. The Revenue Divisional Officer Kandukur, after the examination of the claims of petitioners, records and documents of the petitioners, has rejected the applications wide endorsement dated 26/9/2019. 2019లో ఎవరు అధికారంలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2019 on the ground that the subject lands notified in the prohibitory register and no orders from the competent authority denotifying the lands. Who is the competent authority? The then revenue minister was the competent authority. That the then revenue minister and the competent authority refused to denotify these lands. That's why RDO అంటే బీఆర్ఎస్ పార్టీ తన దగ్గర ఉన్న అధికారాలన్నీ వాడుకొని ఈ 373 ఎకరాల 22 గుంటలను కాపాడి సుప్రీంకోర్టుకు నివేదిస్తే, మీరు రెవెన్యూ మినిస్టర్గా 22 సంవత్సరాల 6 నెలలు ఉండి ఒక్కరోజైనా మీ కింద అపరిమితమైన అధికారులు, వాట్ నాట్ యూ హ్యావ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, యూ హ్యావ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, యూ హ్యావ్ కమిషనర్ సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్, అండ్ దే హ్యావ్ మెజిస్టీరియల్ పవర్స్, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, యూ హ్యావ్ ఆర్డీఓ, యూ హ్యావ్ ఎంఆర్ఓస్, అందరు కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్సే, సర్వేయర్స్. వీళ్ళందరినీ నువ్వు తీసుకొని పోయి అదే నాదర్గులకు పోయి, ఎవడరా ఇక్కడ బ్లూ షీట్స్ వేసింది, ఎవడి కోహినూర్ కంపెనీ, ఎవడి ఏక్యూ స్కోరు, ఎవడు ఈ ఇంపెక్స్, ఎవడి మెగా అని చెప్పి నువ్వు కదా పోయి ఆ రోజు అధికారులందరినీ తీసుకొని పోయి అవన్నీ కూలగొట్టి, బుల్డోజర్లు తీసుకొని పోయి కూలగొట్టి పోలీసు వాళ్ళకు ఆదిపట్ల పోలీస్ స్టేషన్లోనో లేకపోతే బాలాపూర్ పోలీస్ స్టేషన్లోనో ఇంకెక్కడో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా మీ రేవంత్ రెడ్డి కింద పనిచేసే బడంగపేట మున్సిపాలిటీ అధికారులకు వీళ్ళందరూ వీళ్ళు అప్లికేషన్ ఇస్తారు. మేము ఏక్యూ స్క్వేర్ వాళ్ళు సీకింగ్ పర్మిషన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బౌండరీ వాల్ ఇన్ 613 నాదర్గుల్ విలేజ్. మున్సిపల్ కమిషనర్ బడంగపేట మున్సిపాలిటీకి రాస్తారు. అంటే ఇది రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. రేవంత్ రెడ్డికి రాస్తాడు. రేవంత్ రెడ్డి రాస్తే మరి మీకు తెలియదు ఈ విషయం, మీ ఎంఆర్ఓ చెప్పలేదా? ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీకు నేను ఇంతకుముందే చెప్పినా కదా, యాజ్ అ రెవెన్యూ మినిస్టర్ యూ హ్యావ్ ఆల్ ద పవర్స్ టు సేఫ్ గార్డ్ ద government property because you are the custodian, your collector is the custodian, your RDO is the custodian, your MRO is the custodian. వీళ్ళు కదా కస్టోడియన్స్. ప్రైవేటు భూమి కానీ ఏదైనా కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రక్షకుడు ఎవరయ్యా అంటే రెవెన్యూ శాఖ మంత్రి. ఈరోజు రక్షకుడే భక్షకుడైండు. మీరు చెప్తున్నారా? ఈరోజు హరీష్ రావు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది నిజంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీరోచిత పోరాటం చేస్తున్నారు కాబట్టే ఈరోజు తెలంగాణలో ప్రజల ధన మాన ప్రాణాలు సురక్షితంగా ఉన్నాయి. మీలాంటి భక్షకుల చేతుల నుంచి రోజు కూడా తెలంగాణను విముక్తి చేయడానికి వీరోచిత పోరాటం చేస్తున్నారు. ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అసలు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా నేను ఇప్పుడే చెప్తున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రెవెన్యూ మినిస్టర్, యూ హ్యావ్ ఆల్ ద పవర్స్. ఇప్పుడే మీరు కలెక్టర్ రంగారెడ్డిని పిలవండి. కలెక్టర్ రంగారెడ్డిని పిలిపించి అర్జెంటుగా ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో, బాలాపూర్ పోలీస్ స్టేషన్లో, బడంగపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కోహినూర్ గ్రూప్ మీద ఈ షీట్లు ఎవడేస్తున్నాడు, బౌన్సర్లు ఎవడు పెడతాడు? అసలు సిగ్గుతో తల వంచుకోవాలి. ఇంత పెద్ద 1,50,000 పోలీసులున్న తెలంగాణ పోలీసు శాఖలో ఒక ప్రభుత్వ భూమిని బౌన్సర్లు కంట్రోల్ చేస్తుంటే హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు. మీరు కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి మీ ప్రభుత్వ భూమిని
ఏపీ తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1974 ఏదైతే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ చెప్తా ఉన్నదో ఇదంతా కూడా ప్రభుత్వ భూమి కిందకి వస్తుంది, ల్యాండ్ సీలింగ్ కిందకి వస్తుంది. ఇది ఇంకా అలైనేట్ ఇది చేయలేదు, దీని మీద ఇంకా కరెక్ట్ ఆర్డర్ రాలేదు, ఇది ఇంకా డిక్లరేషన్ కాలేదు అని చెప్పి మరి చెప్తా ఉంటే మీరు కదా పోయి కాపాడాల్సింది, బౌన్సర్ల చేతిలో వదిలేస్తారా? 600 మంది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన రైతులు గత 100 సంవత్సరాలుగా ఆ భూమి మీద బతుకుతూ ఉంటే వాళ్ళను ఈ బౌన్సర్లు కొడతా ఉంటే ఆదిపట్ల పోలీసులు లాఠీలతో వీళ్ళందరినీ కూడా కొల్లుపడుస్తూ ఉంటే రెవెన్యూ శాఖ మంత్రిగా మీరు కదా కాపాడాల్సింది. ఆ 373 ఎకరాల్లో మల్లమ్మ కుంటానుంది, ఈ కుంటలను నేను కాపాడుతా అని చెప్పి హైడ్రా తీసుకొచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఈ హైడ్రా 2024లో హైడ్రా తీసుకొచ్చిండ్రు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ హైడ్రా? అసెట్ ప్రొటెక్షన్, రీక్లెయిమింగ్ అండ్ సేఫ్ గార్డింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్, పబ్లిక్ పార్క్స్, ఓపెన్ స్పేసెస్ అండ్ ప్లే గ్రౌండ్ ఫ్రమ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. ఫస్ట్ ఆబ్జెక్టివే హైడ్రాది కోర్ ఆబ్జెక్టివ్ ఏంటి? సేఫ్ గార్డింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ ఫ్రమ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. అందులో కుంట ఉన్నది, లచ్చమ్మ కుంట ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ భూమి ఇంతవరకు అలైనేట్ కాలేదు, దాంట్లో పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు. మరి మీరు ఎందుకు హైడ్రాకు ఆర్డర్ ఇవ్వలేదు రెవెన్యూ మినిస్టర్గా? పోనీ అది మీ కింద పని చేయకపోవచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కింద పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి గారితో మీరు మాట్లాడొచ్చుండు కదా, ఎందుకు మాట్లాడలేదు? వీటికి ఆన్సర్లు చెప్పకుండా రోజుకొక బోర్డు మారుస్తున్న దాని మీద ఆన్సర్ చెప్పకుండా మీ కింద అపరిమితమైన అధికారాలున్న అధికారులను ఇది కూలగొట్టండి అని పురమాయించకుండా మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. గజ్జి కుక్కల గురించి, గజ్జి కుక్కల భాష మాట్లాడుతున్నారు, అడవి పందుల భాష మీరు మాట్లాడుతున్నారు. మీకన్నా అవే నయం, ఓపెన్గా చెప్తున్నాను నేను. ఇక రెండవది, మీరు ఇప్పటికి కూడా చెప్తున్నారు